రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి చిత్రీకరణ వేగం కొనసాగుతుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్కి సంబంధించి వరుసగా దృశ్యాలు బయటకు వస్తుండడం చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తుంది. తాజాగా చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశం నుంచి యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వీటిలో మహేష్ బాబు పాల్గొన్న కీలక సన్నివేశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీడియోల నాణ్యత స్పష్టంగా లేకపోయినా అధికారిక ప్రచారం ప్రారంభానికి ముందే దృశ్యాలు బయటికి రావడం నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పలు వేదికల నుంచి వీడియోలను తొలగించే చర్యలు చేపట్టినా అప్పటికే అవి అభిమానుల మధ్య విస్తృతంగా వ్యాపించాయి. ఈ చిత్రం కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అమలు చేస్తున్నట్టు తెలిపింది. షూటింగ్ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరి. నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎవరు సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. మీడియా ప్రవేశానికి పరిమితులు విధించడంతో పాటు చిత్ర బృందంలోని సభ్యులతో గోప్యత ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నారు. అయినప్పటికీ తరచూ దృశ్యాలు బయటకు రావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. అత్యాధునిక ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా, జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు. కథా, పాత్రల రూపకల్పన, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను గోప్యంగా ఉంచాలని భావిస్తున్న చిత్ర బృందానికి ఈ వరుస లీకులు కొత్త సవాలుగా మారాయి. ఇది కథ. వారణాసి సినిమా మొత్తం సెట్ నుంచి వీడియోలు మొత్తం లీక్ అవుతున్నాయట. ఈ లీకుల వల్ల చిత్ర బృందానికి, ముఖ్యంగా నిర్మాతలకు చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే మహేష్ బాబు పైన చేస్తున్నటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. మరి ఇంతకు ఎవరు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికీ వస్తున్న ఎవరైతే లోపల షూటింగ్ సెట్లకు వస్తున్నారో వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు కార్డు తీసుకుంటా ఉన్నారట, సెల్ ఫోన్లు తీసుకుంటా ఉన్నారట. అయినప్పుడు కూడా మీరు బయటకు వెళ్తా ఉన్నారు, ఏ విధంగా వెళ్తా ఉన్నారు, ఎవరు లీకులు ఇస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది. ఆ తలలు పట్టుకుంటా ఉన్నారు ఆ చిత్ర బృందం అంతా కూడా. అయితే ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత డిలీట్ చేసినప్పటికీ కూడా అప్పటికే కొన్ని లక్షల మందికి ఆ వీడియో చూసిరట, చేరువైపోయిందట. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక పాన్ ఇండియా సినిమా లాగా అయిపోయింది రాజమౌళి సినిమా అంటే. మరి అటు మహేష్ బాబు హీరో కాబట్టి ఇంకెక్కువ దీని మీద అంచనా పెరిగినాయి. ఈ నేపథ్యంలో సినిమా సెట్ నుంచి ఆ వీడియోలన్నీ కూడా బయటికి రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చిత్ర బృందం అంతా కూడా. నాని కొత్త అవతారకు ప్రశంసలు. సో నిన్న ట్రైలర్ వచ్చింది ప్యారడైజ్ది. నాని ఒక వినూత్నమైనటువంటి ఒక క్యారెక్టర్ నటించబోతున్నారు. సో నిన్న ట్రైలర్ చూస్తే నానిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది. అంటే మనకు దసరా సినిమా చూసిన తర్వాత అనిపించింది ఇంకా దసరా కంటే కల్ట్ మాస్ పాత్రలో నాని కనిపించిండు. అసలు ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, డైలాగు కొన్ని అర్థం కాలేదు ట్రైలర్లో వస్తాను కూడా, కానీ ఆ చెప్పే విధానం బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక పీడిత జనం, దాన్ని ఏమంటారు మనం చెప్పాలంటే అదే అణగారిన వర్గాల ఒత్తిడి ఎక్కువైతే, పీడిత అది ఎక్కువైపోతే, అణిచివేత ఎక్కువైతే వాళ్ళు ఏ విధంగా ఉద్యమిస్తారు అనేది మనకు అర్థమవుతుంది ఆయన డైలాగ్ డెలివరీ వల్ల. ఈ భూమి ఎవరిది, ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడాడు. అంటే అందరు కూడా నీ మాది మనది అని చెప్పేసి అరుస్తుంటే ఆ గూస్ బంప్స్ వచ్చినాయి చూస్తే. ట్రైలర్ అంతా ఒక ఎత్తు, అందులో నాని వాళ్ళందరినీ రౌడీలు మొత్తం చంపేసి ఇట్లా ఒక గుట్టలాగా పేర్చి వాళ్ళపైన కూర్చొని మొత్తం బ్లడ్ అంతా వస్తూ ఉంటుంది. ఆ జడ అట్లా ఉంటుంది, ఆ బ్లడ్ మొత్తం కూడా పారుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళపైన ఆ గుట్టపైన పేర్చి ఆ శవాలను వాళ్ళపైన కూర్చొని ఇట్లా పట్టుకుంటూ ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు ఏమన్నా ఉందా ఆ ట్రైలర్లో? ఇది ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు, ఆ ఒక్క సీన్ ఒక ఎత్తు. పీక్ అంటే డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా పీక్ అక్కడిగా ఏమన్నా తీసిన షాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనం. అట్లాంటి షాట్ కూడా పెడతారా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ అసలు దర్శకుడు శ్రీకాంత్ వదిలా అసలు కల్ట్ అంటే కల్ట్ తీసింది మాస్గా. ఇందులో మోహన్ బాబు విలన్గా నటించబోతున్నారు. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు మరొకసారి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికైతే దసరా తర్వాత ఇద్దరు కాంబినేషన్. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా, హీరో నాని, మళ్ళా ఇద్దరు కలిసి సెకండ్ టైం తీస్తూ ఉన్నారు.
ఈ సినిమా ప్యారడైస్. దీని మీద అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ కావచ్చు, అతన్ని పచ్చ బొట్టు లా కొడక అని చెప్పేసి సంథింగ్ అవన్నీ అంటే చూస్తే అసలు డిఫరెంట్గా అనిపించింది సినిమా. ఎక్స్పెక్టేషన్ బాగా ఉంది సినిమా పైన. సో చూద్దాం మరి ఏ విధంగా ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుంది సినిమా అనేది కూడా మనం చూద్దాం.